స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితో జాగృతి ముందుకు వెళ్తుందని వివరించారు. ఆశయ సాధన కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరం కూడా మరి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ 3ని మనం ముందు పెట్టుకొని రాష్ట్రం ఆ తర్వాత అన్ని సందర్భాలలో కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఏకమై పోరాటం చేసిన బాబాసాహెబ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు. తెలంగాణ జాగృతి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం. ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ జాగృతి అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ఉండాలి, సామాజిక తెలంగాణ సాధించాలనే జాగృతి మరొకసారి సందర్భంలో అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.